అసలు బండ్ల గణేశానికి ఏమైంది నాకైతే అర్థం కావట్లేదు. మొన్న చూస్తే ఒక ఈవెంట్ షోలో అయితే ఇట్లా మాట్లాడారు. నిన్న చూస్తే కొనని అనుకొని ఇట్లా అయితే మాట్లాడడం, ఒక్కొక్కరిని అయితే విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అన్న ఇట్లా ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసి అయితే మాట్లాడుతున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి హీరో అయితే యాటిట్యూడ్ ఉంటుంది. ప్రతి హీరోకి ఓన్ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. వాళ్ళని కిండలు వచ్చి అయితే మాట్లాడకూడదు ఎప్పుడు. అది అయితే బండ్ల గణేష్ అన్న మూవీ ఈవెంట్కి వచ్చి అయితే మాట్లాడుతున్నాడు. అది చాలా రాంగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎవరు మేనేజర్ వాళ్ళది. మనమైతే ఏది తప్పు చేయకూడదు. మళ్ళీ ఉన్న నెక్స్ట్ ఈ వీడియో నీ దాకా వస్తే ఓకే, లేకపోయినా కొంచెం మాటలు తగ్గించి మాట్లాడడం అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్యాన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి అందరూ. ఒక హీరోని తక్కువ చేసి ఒక హీరోని ఎక్కువ చేసి అయితే మాట్లాడకూడదు ఎప్పుడు. అన్నకి విజయ్ దేవరకొండకి మూవీస్ లేవు ఇప్పుడు, చాలా వరకు ఫ్లాప్లు అవుతున్నాయి, డౌన్ఫాల్ అవుతున్నాడు. ఇంకా ఒక మంచి మూవీతో రావచ్చేమో ఎవరు తెలుసు. నైట్కి ఇంకా పెద్ద స్టార్ అవ్వచ్చేమో, అది ఎవరు చెప్పలేరు కదా. ఒక హీరోని అట్లా తక్కువ చేసి వాట్సాప్ అని చెప్పేసి విజయ్ దేవరకొండని ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు పైకి వచ్చేసి వాట్సాప్ అంటాడు. అందరినీ ఎంకరేజ్ చేస్తాడు. ఆయనకి ఉన్న యాటిట్యూడ్ అది. మీరైతే దాన్ని తక్కువ చేసి మాట్లాడడం అది నాకైతే బాగా నచ్చలేదు. ఎవరి క్యారెక్టర్లు వాళ్ళది. ఎవరు